రైతాంగానికి నమస్సులతో ప్రతిభ బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. వరిలో పురుగులు ఆశించే సమయం, నివారణకు ముందస్తు జాగ్రత్తలు పాటించాలంటున్న శాస్త్రవేత్తలు. పత్తిలో రసం పీల్చే పురుగుల ఉధృతి, నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ పద్ధతులు. మొక్కజొన్నలో జింకు ధాతు లోపం, నివారణకు చేపట్టాల్సిన యాజమాన్యం. వరి పొలం గట్లపై కూరగాయలు, పండ్ల తోటల సాగు, ప్రకృతి వ్యవసాయంలో పంటలు పండిస్తున్న రైతు. ఈ ఏడాది వర్షాలు ఆలస్యం కావడంతో వరి నాట్లు కూడా కొన్ని చోట్ల ఆలస్యంగా వేశారు. ప్రస్తుతం చాలా చోట్ల పిలక చేసే దశ నుంచి దుబ్బు చేసే దశ వరకు వరి పైరుంది. అయితే ఈ సమయంలో రకరకాల పురుగులు ఆశించే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. వీటిని గమనించిన వెంటనే సకాలంలో నివారణ చర్యలు చేపట్టినట్లయితే అధిక దిగుబడులను పొందేందుకు ఆస్కారం ఉంటుందని సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్ వరి పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త రామగోపాల్ వర్మ. ప్రస్తుతమున్న వాతావరణ పరిస్థితులు వరి పైరులో కాండం తొలుచు, ఉల్లికోడు, సుడిదోమ ఆశించుటకు ఆస్కారం ఉంది. చాలా చోట్ల వరి పైరులో ఈ పురుగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా కాండం తొలుచు పురుగు నారుమడి దశ నుంచి పైరు కంకివేసే దశ వరకు ఏ సమయంలో అయినా ఆశించి నష్టం కలుగజేస్తుంది. దీని తల్లి రెక్కల పురుగు గోధుమ రంగులో ఉండి రెక్కలపై నల్లని చుక్కలు కలిగి ఉంటుంది. ఈ రెక్కల పురుగు ఆకుల చివరి భాగంలో గుడ్లు పెడుతుంది. ఈ గుడ్లపై తన రెక్కల నూగును కప్పి ఉంచుతుంది. 5 నుండి 9 రోజుల్లో ఈ గుడ్ల నుంచి పిల్ల పురుగులు బయటకు వచ్చి మొక్కల మొదళ్లకు చేరి లేత కాండాలకు రంధ్రాలు చేసి లోపలి కణజాలాన్ని కొరికి తినేసి తీవ్ర నష్టం కలుగజేస్తుంది. ఈ పురుగును సకాలంలో నివారించకపోతే 20 నుంచి 30% దిగుబడులను రైతులు నష్టపోవాల్సి వస్తుంది. అలాగే సెప్టెంబర్, అక్టోబర్ వరకు ఉండే వాతావరణ పరిస్థితులు సుడిదోమ ఉధృతికి అనుకూలం. అలాగే పిలక దశలో ఉల్లికోడు ఆశించి తీవ్ర నష్టం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ పురుగులు ఆశించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ పురుగులు ఆశించినట్లయితే గుర్తించిన వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటూ రైతులకు తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్ వరి పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త రామ్గోపాల్ వర్మ. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు వరిలో దాదాపు 60 లక్షల ఎకరాల్లో వానాకాలంలో వరి సాగు చేస్తూ ఉంటారు. ఇప్పుడు వరి మన వివిధ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఇప్పటికే నాట్లు చాలా ప్రాంతాల్లో పూర్తయినాయి. దాదాపుగా 80% వరకు కూడా పూర్తయి పిలక దశలో ఎక్కువ శాతం పైర్లు ఉన్నాయి. మనకి ముఖ్యంగా నిజామాబాద్ ఆ ప్రాంతంలో ఎక్కువగా వరి ముందుగా సాగు చేపడతారు కాబట్టి అలాంటి ప్రాంతాల్లో ఇప్పుడే ఉల్లికోడు ఆశించినట్టు కూడా సమాచారం అందుతూ ఉంది. దానివల్ల ఆ ఆకులు ఉల్లిగొట్టాలలాగా మారడం వల్ల కాండము మనకు వెన్ను వేయకపోవడం అనేది జరుగుతుంది. తద్వారా దిగుబడి తగ్గే అవకాశం ఉంది. కాబట్టి రైతులంతా కూడా ఉల్లికోడు తట్టుకొని రకాలను సాగు చేసిన ప్రాంతాల్లో వెంటనే ఫిప్రోనిల్ అనే 0.3% గుళికలు 8 కిలోలు కానీ, ఫిప్రోనిల్ 0.6% గుళికలు 4 కిలోలు కానీ ఎకరానికి చొప్పున పల్చగా నీరుంచి వేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే కాండం తొలిచే పురుగు ఆశించి మనకు మొవ్వులు చనిపోతున్నట్టు కూడా కొంత సమాచారం అందుతూ ఉంది. కాబట్టి మన పొలంలో ఎక్కడైనా రెక్కల పురుగులు కనపడుతూ ఉన్నాయా, పసుపు రంగులో ఉండి మనకు ఆకుల కొనల మీద ఏమైనా రెక్కల పురుగులు కనపడుతుంటే వాటి కాండం తొలిచే పురుగు ఉధృతిని గమనించుకోవాలి. అదేవిధంగా లింగాకర్షక బుట్టలు పెట్టుకుని కూడా ఎకరానికి 3 లింగాకర్షక బుట్టలు పెట్టుకుని కూడా కాండం తొలిచే పురుగు ఉధృతిని మనము గమనించుకునే అవకాశం ఉంది. దానిలో బుట్టకి 25 నుంచి 30 పురుగులు పడినప్పుడు మాత్రమే మనము సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా 25 నుంచి 30 రోజుల దశలో ఉన్న పైరులో కనుక మనం ఒకసారి క్లోరాంటనల్పోల్ అనే 0.4G గుళికలు ఎకరానికి 4 కిలోలు చొప్పున కానీ, కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు ఎకరానికి 8 కిలోలు చొప్పున కానీ మనము 20 కిలోలు ఇసుకలో కలిపి సమానంగా పొలం అంతా జల్లుకున్నట్లయితే మనకు ఈ కాండం తొలిచే పురుగును కూడా మనం నివారించుకునే అవకాశం ఉంది. ఇదే కాకుండా మనకు ప్రధాన సమస్య మనకు వానాకాలంలో వచ్చే దానిలో సుడిదోమ అనేది చాలా ప్రధానమైన సమస్యగా ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి కూడా రైతులు సుడిదోమను ఎక్కడన్నా ఆశిస్తుందా లేదా అనేది గమనించుకుంటూ సెప్టెంబర్ మాసంలో ఈ సుడిదోమకు సంబంధించిన యాజమాన్య చర్యలు తప్పనిసరిగా చేపట్టాలి. ముఖ్యంగా దుబ్బుకి పిలక దశలో అయితే 10 నుంచి 15 దోమలు, అదేవిధంగా
మనకు అంకురం దశలో అయితే 20 నుంచి 25 దోమలు ఉన్నప్పుడు దాని యొక్క సస్యరక్షణ అనేది చేపట్టాలి. ముఖ్యంగా సన్నగింజ రకాలు ఏదైతే ఉన్నాయో వాటిల్లో ఈ దోమ ఉధృతి ఎక్కువగా ఉంటుంది, తట్టుకునే శక్తి ఉండదు కాబట్టి వాటిల్లో యాజమాన్యం ముఖ్యము. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ దశలో ఆశించేటువంటి ఆకు తినే పురుగులకు గనక మనం క్లోరోపైరిఫాస్ కానీ, ప్రొఫెనోఫాస్ కానీ, లాంబ్డాసైలోత్రిన్ కానీ ఇలాంటి పురుగు మందుల వాడకాన్ని తగ్గించుకుని మనము ఉన్నట్లయితే దోమ ఉధృతికి దోహదం చేయకుండా ఉంటుంది. కాబట్టి ఈ సూచనను పాటిస్తూ దోమ ఉధృతి గమనించిన వెంటనే పైమెట్రోజైన్ అనే మందు 0.5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కానీ, లేకపోతే డైనోటెఫ్రాన్ అనే మందు 0.4 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కానీ, లేదా ట్రైఫ్లూమెజోపైరిమ్ అనే మందు 0.48 ml లీటర్ నీటికి చొప్పున కానీ ఈ విధంగా మనం మందుల్ని మార్చి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ దోమ ఉధృతిని మనం సకాలంలో నివారించుకుని అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంది. ఈ వానాకాలంలో ఈ 3 పురుగులు మనకు ప్రధానంగా వరిని ఆశించి వానాకాలంలో నష్టం చేస్తాయి కాబట్టి వాటి మీద మీరు అప్రమత్తంగా ఉండాలని శాస్త్రవేత్తలుగా సూచిస్తున్నాం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పత్తి పైరు వివిధ దశల్లో ఉంది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా చాలా చోట్ల కలుపు పెరిగిపోయింది, పంట ఎదుగుదల ఆగిపోయింది. ప్రస్తుతం అంతర కృషితో కలుపు నివారణ చర్యలు చేపట్టిన రైతులకు ఇప్పుడు రసం పీల్చే పురుగులు తలనొప్పిగా మారాయి. అయితే వీటి నివారణకు రైతులు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఏడాది సకాలంలో వర్షాలు రాక రైతులు కాస్త ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయినా పూర్తి స్థాయిలో సమయానికి అనుకూలంగానే పత్తి పంటను విత్తారు. అయితే ఇటీవల ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా చాలా చోట్ల పంట ఎదుగుదల ఆగిపోయింది. ఇప్పుడిప్పుడే పత్తి రైతులు అంతర కృషి చేసుకుని ఎరువులను వేస్తున్నారు. ప్రస్తుతం 30 నుండి 60 రోజుల దశలో పంట ఉంది. ముందుగా విత్తుకున్న రైతుల పొలాల్లో పూత వస్తోంది. ఈ దశలో అక్కడక్కడ రసం పీల్చు పురుగుల ఉధృతి పెరిగినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి వలన పంటకు అధిక నష్టం జరుగుతుంది. ఇవి మొక్కల నుంచి రసం పీల్చడం వల్ల పెరుగుదల తగ్గిపోయి దిగుబడులపై ప్రభావం తీవ్రంగా ఉంటుంది. వీటి నివారణకు పాటించాల్సిన సమగ్ర యాజమాన్య చర్యల గురించి రైతులకు తెలియచేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాజేశ్వర్ నాయక్. పత్తి మన దేశంలోనే కాకుండా మన రాష్ట్రంలో ప్రధాన వాణిజ్య పంట. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఈ ఏడు మనకు పత్తికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి ధర ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పత్తికి మంచి ధర వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా పత్తిలో ప్రధానంగా ఈ మధ్య రసం పిలిచే పురుగుల బెడద చాలా ఎక్కువ ఉంది. అందులో ప్రధానంగా పచ్చదోమ, తర్వాత పేనుబంక, అక్కడక్కడ తెల్లదోమ మరియు తావర పురుగులు ఇవి ప్రధానంగా పత్తికి ఆశించినట్టు గమనించడం జరిగింది. అందులో ప్రధానంగా ఇక్కడ మంచిర్యాల మరియు ఆసిఫాబాద్ జిల్లాలో దాదాపు 3 లక్షల ఎకరాలలో రైతులు పత్తి పంట సాగు చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ పచ్చదోమ ఆశించినప్పుడు ఏమవుతుందంటే ప్రధానంగా ఈ పచ్చదోమ తల్లి పురుగులు, పిల్ల పురుగులు ఆకు అడుగు భాగంలో చేరి ఆకు కింది భాగంలో రసాన్ని పెంచడం ద్వారా ఆకులు కొద్దిగా పైపాటుగా అంటే పై దొలేలాగా తయారైపోయి కాలక్రమేణా ఆకులు ముడుచుకుని పోయి ఎర్ర రంగులో మారి, మొదట పసుపు రంగులో మారి, తర్వాత ఎరుపు రంగులో మారి, తర్వాత ఎండిపోయి రాలిపోతుంది. తద్వారా దాదాపు మనకు పత్తిలో 10% వరకు దిగుబడి తగ్గే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఈ పచ్చదొమ్మ లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా పేనుబంక ఆశించినప్పుడు ప్రధానంగా పేనుబంక మొదల చివరిలో అంటే ముఖ్యంగా మొదల కొమ్మల్లో ఈ పేను చేరి తల్లి పురుగులు, తర్వాత పిల్ల పురుగులు ఆకు అడుగు భాగాన్ని చేరి రసాన్ని పెంచడం ద్వారా ఇక్కడ ఏమవుతుందంటే ప్రధానంగా ఆకులు కింది భాగంలో దొరేలాగా తయారైపోయి కాలక్రమేణా ఈ పేనుబంక కూడా జిగుడు పదార్థాన్ని విడుదల చేయడం ద్వారా చీమలు ఆశించి, అదేవిధంగా ఈ పేనుబంక ద్వారా దిగుబడి అంటే ముఖ్యంగా రసం పెంచడం ద్వారా ఆకులు రాలిపోవడమే కాకుండా పూత, అదేవిధంగా కాయపైన ఆశించినప్పుడు దిగుబడి దాదాపు 10% వరకు తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి పేనుబంక నివారణలు కూడా రైతులు జాగ్రత్త తీసుకోవాలి. అదేవిధంగా తామర పురుగులు ఏంటంటే ఆకు అడుగు భాగంలో చేరి ప్రధానంగా ఈ తామర పురుగులు తెలుపు గోధుమ వర్ణంలో ఉండి వెండి రంగులు కూడా కనబడుతుంటాయి. ఇవి ఆకు అడుగు భాగంలో చేరి ఆకులను గీకి తినడం ద్వారా ఆకులు ఎండిపోయి దిగుబడి తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. ఇది కాకుండా ప్రధానంగా తెల్లదోమ, అక్కడక్కడ తెల్లదోమ కూడా కనబడే తెల్లదోమ కూడా ఆకురసాన్ని పెంచడం ద్వారా దిగుబడి 10% వరకు తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ప్రధానంగా ఈ రసం పెంచే పురుగుల నివారణకు సమగ్ర
సస్యరక్షణ పద్ధతులు పాటించాలి. అందులో ప్రధానంగా ఏంటంటే అంతర పంటలు ముఖ్యంగా కంది, పెసర, మినుము, సోయా చిక్కుడు, అలసంద లాంటి అంతర పంటలు వేసుకోవాలి. అదేవిధంగా పొలం చుట్టూ అంటే ముఖ్యంగా గట్లపైన పొలం చుట్టూ కలుపు మొక్కలు లేకుండా, ముఖ్యంగా వయ్యారి బామ లాంటి కలుపు మొక్కలు, తత్తుర బెండ లాంటి కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇంకోటి ముఖ్యంగా రైతులు రసాయన పురుగు మందులు, రసాయన ఎరువులు కూడా ఎక్కువ వాడుతుంటారు. ముఖ్యంగా నత్రజని సంబంధిత రసాయన ఎరువులు ఎక్కువ వాడినప్పుడు ఈ రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది. కాబట్టి నత్రజని ఎరువులను సిఫార్సు మోతాదులో మాత్రమే వేసుకుంటే ఈ రసం పీల్చే పురుగుల ఉధృతి తగ్గిపోయే అవకాశం ఉంది. ఇది కాకుండా ముఖ్యంగా చాలామంది రైతులు ఒకే రసాయన పురుగు మందును అంటే మార్చకుండా పిచికారీ చేస్తుంటారు. అట్లా చేయకూడదు. ఈ రసం పీల్చే పురుగులు పోవాలంటే ప్రధానంగా ముఖ్యంగా మొక్క విత్తిన 30 నుంచి 35 రోజులకు, 45 రోజులకు, 60 రోజులకు కాండం పూత అంటే ముఖ్యంగా మోనోకోటోపాస్ 1:4 నిష్పత్తిలో, అంటే 1 భాగం మోనోకోటోపాస్ 4 భాగం నీళ్లు తీసుకొని కాండం పూత పూసుకోవచ్చు. లేదంటే మన ముఖ్యంగా ఇమిడాక్లోపిడ్ తోటి 1:20లో అంటే 1:20లో కాండపూత ఇమిడాక్లోపిడ్ కూడా మన ఇమిడాక్లోపిడ్ అంటే కాన్ఫిడార్ అనే మందుతో కూడా మనం చేసుకోవచ్చు. లేదంటే ప్రోవిక్ కామిడ్ అనే మందుతోటి కూడా మనము ఈ కాండంపూత చేసుకోవచ్చు. ఈ కాండంపూత పత్తిలో చేసుకుంటే సమర్థవంతంగా మనం రసం పీల్చే పురుగులను నివారించవచ్చు. ఈ పద్ధతి కూడా మీకు కష్టంగా అనిపిస్తే అప్పుడు మీరు ఇష్టం ఉన్నట్టు ఎక్కువ మందు పిచికారీ చేయకుండా సిఫార్సు చేసిన మోతాదులో ప్రధానంగా మొదటి దఫలో ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి మరియు వేప నూనె 5 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా ఈ ముఖ్యంగా కాన్ఫిడార్ లేదా ఇమిడాక్లోపిడ్ 0.25 ml లేదా ఎస్టాంప్రిడ్ 0.2 ml లీటర్ నీటికి, లేదా థయోమిథాగ్జామ్ 1.25 గ్రాములు ఇలాంటి పురుగు మందులను ముఖ్యంగా రసం పీల్చే పురుగుల నివారణకు వాడుకోవచ్చు. ఇది కాకుండా ఫిప్రోనిల్ 2 ml లీటర్ నీటికి, అంటే ఎకరానికి 400 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి ముఖ్యంగా గాలి వచ్చే దిశలో మొక్కలు తడిచేటట్టు పిచికారీ తీసుకుంటే చాలా లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది రైతులు పురుగు మందులు పిచికారీ చేసేటప్పుడు గాలి వచ్చే దిశలో కాకుండా గాలికి వ్యతిరేక దిశలో పురుగు మందులు పిచికారీ చేస్తుంటారు. అది కూడా మధ్యాహ్నం పూట చేస్తుంటారు. కాబట్టి మధ్యాహ్నం పూట చేయకుండా ముఖ్యంగా ఉదయం పూట లేదా సాయంత్రం పూట పురుగు మందులు పిచికారీ చేసుకుంటే మనం ఈ రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా అరికట్టవచ్చు. మనందరికీ తెలుసు ఈ ఏడు కూడా పత్తికి మంచి ధర వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతులు పత్తి పంట బాగా రావాలి, దిగుబడి బాగా రావాలి అనుకుంటే ఖచ్చితంగా శాస్త్రవేత్తల సిఫార్సుతో కానీ, వ్యవసాయ అధికారుల సిఫార్సుతో కానీ, పురుగు మందులు కానీ, ఎరువులు కానీ వాడుకుంటే పత్తిలో దిగుబడి అధికంగా సాధించవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో మొక్కజొన్న పంట వివిధ దశల్లో ఉంది. కొన్ని చోట్ల మోకాలెత్తు దశలో, మరికొన్ని చోట్ల కండ ఏర్పడే దశలో ఉంది. అయితే ప్రస్తుతం వివిధ పోషకాల లోపాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా అన్ని ప్రాంతాల్లోనూ జింకు లోపం సమస్య కనబడుతోంది. దీని సవరణకు చేపట్టాల్సిన చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ రామ్ ప్రసాద్. తెలుగు రాష్ట్రాల్లో ఖరీఫ్లో వర్షాధారంగా సాగు చేసిన మొక్కజొన్న పంటలో జింక్ లోపం అధికంగా కనిపిస్తోంది. ముఖ్యంగా నల్లరేగడి భూములు, సున్నం ఎక్కువగా ఉన్న భూములు, నీరు నిలిచే భూములు, ఎత్తుపల్లాలు ఉన్న భూములను చదును చేసిన నేలల్లో, భాస్వరం ఎక్కువగా వాడిన నేలల్లో జింక్ లోపం ఏర్పడుతుంది. జింక్ లోపం వల్ల మొక్కలు సరిగ్గా ఎదగక కురచగా మారతాయి. ఆకులు పసుపు పచ్చగా మారి దిగుబడులు తగ్గే అవకాశాలు అధికం. ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న ఈ పంటలో జింకు లోపాన్ని గుర్తించినట్లయితే రైతులు వెంటనే తగిన సవరణ చర్యల ద్వారా నష్టాలను అధిగమించవచ్చని సూచిస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ రామ్ ప్రసాద్. మొక్క పై భాగం నుంచి 3వ లేదా 4వ ఆకులో మనకి ఎక్కువగా లోప లక్షణాలు అనేవి గమనిస్తాం జరుగుతూ ఉంటుందండి. ఈనెల మధ్య భాగం, మొక్క యొక్క ఈనెల మధ్య భాగం పసుపు రంగుకు మారటం, ఈనెలు పచ్చగానే ఉండటం, మరియు ఆకు యొక్క మొదటి భాగంలో ఎక్కువగా ఈనెల మధ్య భాగం అనేది పసుపు రంగుకు మారటం, మరియు ఆకులు చివర్లు కనుక మనం చూసినట్టయితే పచ్చగానే ఉండటం అనేది మనం తొలుత ఈ లోపాన్ని గమనించవచ్చండి. తర్వాత ఎప్పుడైతే ఈ జింకు లోప ఉధృతి ఎక్కువగా ఉంటుందో అప్పుడు కనుక మనం చూసినట్టయితే లేత ఆకుల్లో ఈ లోపం అనేది స్పష్టంగా గమనించవచ్చండి. తెల్లగా
మారిపోవటం జరుగుతూ ఉంటుందండి. దీన్నే మనం ఈ జింకు లోపాన్ని మొక్కజొన్నలో తెల్ల మొగ్గ అని అంటామండి. ఎప్పుడైతే ఈ లోపం గమనించినప్పుడు వెంటనే రైతులు ఈ సంవత్సరం మీ పొలాల్లో కనుక లోప లక్షణాలు గమనించినట్టయితే వచ్చే సంవత్సరం ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఎకరానికి 20 కేజీల జింక్ సల్ఫేట్ను దుక్కిలోనే వేసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. ప్రస్తుతం వేసినటువంటి పంటల్లో కనుక ఈ జింకు లోపాలను కనుక మనం గమనించినట్టయితే లీటర్ నీటికి 2 గ్రాముల జింకు సల్ఫేట్ను కలుపుకుని పంటపై వారం వ్యవధిలో 2 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఈ జింకు లోపాన్ని సమర్థవంతంగా నివారించుకుని ఆశించిన అధిక దిగుబడులు సాధించేందుకు ఆస్కారం ఉందండి. అదేవిధంగా రైతులు ఎప్పుడూ కూడా భాస్వరపు ఎరువులను దుక్కిలోనే వేసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. ఈ దుక్కిలో కనుక చూసుకున్నట్టయితే 3 బస్తాల సూపర్ ఫాస్ఫేటు లేదా 1 బస్తా డిఏపిని దుక్కిలోనే వేసుకోవాలండి. దీనిపై రైతులు తగిన శ్రద్ధ చూపి తగిన నివారణ చర్యలు, సవరణ చర్యలు కనుక చేపట్టినట్టయితే ఆశించిన అధిక దిగుబడులు సాధించేందుకు ఆస్కారం ఉందండి. మిగతా పంటలతో పోలిస్తే మొక్కజొన్నకు అధిక మొత్తంలో ఎరువులు అవసరం. ముఖ్యంగా భూమి నుండి ఎక్కువ పోషకాలను తీసుకుంటుంది. కాబట్టి రైతులు భూసార పరీక్షల ఆధారంగా సిఫార్సు చేసిన మోతాదులో సూటి ఎరువులను వేసుకోవాలి. అంతేకాకుండా ఏళ్ల తరబడి ఒకే పంటను సాగు చేసే రైతులు పంట మార్పిడి చేపడితే సూక్ష్మలోపాల సమస్యలను సులభంగా అధిగమించవచ్చు. ఆధునిక పద్ధతులతో వ్యవసాయం చేస్తూ దిగుబడి పెంచుకునేందుకు రసాయనాల వినియోగం పెరిగింది. ఇలా పండించిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ధాన్యం ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అందుకే చాలా మంది రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని చేపడుతున్నారు. దిగుబడులు తక్కువగా వచ్చినా ఆరోగ్యకరమైన పంట దిగుబడులు తీస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. ఈ కోవకు చెందిన వారే ఏలూరు జిల్లాకు చెందిన సుంకర రాంబాబు. వరి పొలం గట్లపై పండ్లు, కూరగాయలు పండిస్తూ ఆరోగ్యంతో పాటు ఆర్థిక అభివృద్ధిని సాధిస్తున్నారు. వ్యవసాయంలో ప్రతి ఏటా పెట్టుబడులు పెరుగుతూనే ఉన్నాయి. దిగుబడులు మాత్రం తగ్గుతున్నాయి. వచ్చిన పంట దిగుబడులకు మార్కెట్లో ధరలు రావడం లేదు. దీంతో ఆరుగాలం కష్టపడుతున్న అన్నదాతకు అప్పుల తిప్పలు తప్పడం లేదు. కాలానికి అనుగుణంగా పంటల సాగులో మార్పులు చేపడితే నష్టాల సేద్యాన్ని లాభాల వైపు నడిపించవచ్చని పలువురు రైతులు నిరూపిస్తున్నారు. ఇలాంటి రైతుల్లో సుంకర రాంబాబు ఒకరు. పొలంలో ఏదో ఒక పంటను వేసి రసాయనిక ఎరువులు అసలు వాడకుండా పంట పండించడం, రసాయనిక పురుగుమందులు అస్సలు చల్లకుండా చీడపీడలను అదుపులో ఉంచడం కత్తిమీద సాము వంటిది. అయితే పొలం చుట్టూ గట్లపైన కొన్ని రకాల మొక్కలు పెంచి మిత్ర పురుగులకు ఆశ్రయం కల్పిస్తే సేంద్రియ సేద్యంలోనూ చీడపీడల బెడదను విజయవంతంగా అధిగమించవచ్చు. దీన్ని నమ్మిన రైతు రాంబాబు తనకున్న 2 ఎకరాల వ్యవసాయ భూమిలో ఎకరంలో దేశీ వరి రకాలను సాగు చేస్తున్నారు. పొలం చుట్టూ పెద్ద పెద్ద గట్లను ఏర్పాటు చేసి కూరగాయలు, పండ్ల మొక్కలు నాటారు. పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఆరోగ్యమైన దిగుబడులను తీస్తున్నారు. ఆ పొలంలో 1 ఎకరంలో వరి పండిస్తున్నాము. ఆ వరి కూడా దేశవాళీ విత్తనాలతో పండిస్తున్నాము. క్రితం సంవత్సరం 5 రకాలు శాంపుల్గా వేసాము. బహురూపి, విజయపాటాలియా, చింతలూరు సన్నాలు, చిట్టు ముత్యాలు, బ్లాక్ రైస్ బాగానే ఆశించిన విధంగా దిగుబడి వచ్చింది. ఈ సంవత్సరం ఏంటంటే మళ్ళీ మార్పు చేయాలి, పంట మార్పు చేయాలనే ఉద్దేశంతో రక్తశాల, మైసూరు మల్లిక పండిస్తున్నాము. రక్తశాల అనేది ఏంటంటే రక్తం పడుతుందండి. ఈ మైసూరు మల్లిక అనేది ఏంటంటే అన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి అని అన్నారు. అందుకని ఈ 2 రకాలు మా ఇంట్లో తినడానికి కానీ పండిస్తున్నాము. అలా కాకుండా ఈ ఎకరంలో చుట్టుపక్కల మొత్తం 5 అడుగులు మట్టి పోయించి దాంట్లో చుట్టూ 100 కొబ్బరి మొక్కలు, 100 ఒక్క మొక్కలు, అలాగే చుట్టూ పసుపు, మునగ మొక్కలు, అలాగే కాయగూరలో బీరకాయ, బెండకాయ, వంకాయ, కూరగాయలు, దోస అన్నీ పండిస్తున్నాము. అలాగే చుట్టూ 16 మామిడి మొక్కలు కూడా వేసాము. రకాలు బట్టి చిన్న రసాలు, పెద్ద రసాలు, ముంద మామిడి, చెరుకు రసాలు, అన్ని రకాలు మామిడి చెట్లు కూడా వేసాము. అలాగే చుట్టూ అరటి కూడా వేసాము. అరటి కూడా చక్కెరకేళి, మామూలు కర్పూర అరటి, కూర అరటి, అమృతపాణి అన్నీ వేసాము. రసాయనిక ఎరువులు వాడకుండా ఆవు మూత్రం, పేడతోటే జీవామృతం తయారు చేసి ఘనజీవామృతం ఇచ్చి ఆ రెండింటితోటి మేము పండిస్తున్నాము. వాటికైనా క్రిమికీటాదులు రాకుండా
వేప నూనె, వేప కషాయం, పంచగావ్య అవన్నీ వాడి కషాయాలు అయ్యే వాడతాము. వేరే కెమికల్స్ ఏమీ వాడము. మామూలుగా జీవామృతం వారానికి ఒకసారి ఇస్తూ ఉంటాము. వారానికి మామూలుగా 15 రోజులకు ఒకసారి స్ప్రేయింగ్ చేస్తాం. పైన మామూలుగా 15 రోజులకు ఒకసారి స్ప్రేయింగ్ చేస్తూ, అలాగే ఒక నెల రోజులకు ఒకసారి పంచగావ్య వేస్తూ ఉంటాం. అట్లాగే ఏమైనా ఇబ్బంది ఉంటే ఇప్పుడు దమ్ములో ఏమో 2 బస్తాలు యాపిండి వేసామండి. అలాగే ఘనజీవామృతం ఒక 500 కేజీల పైన వేసాము. ఘనజీవామృతం వాటితోటి పండిస్తాము. వేరే కెమికల్స్ ఏమి వాడము. అందరూ మనకి లోకల్ వాళ్ళని తీసుకొచ్చి ఊడిపిస్తారు. దీని బట్టి బెంగాలీ వాళ్ళని తీసుకొచ్చి ఊడిపించడం జరిగింది. వాళ్ళు ఊడడం వల్ల ఏంటంటే చుట్టూ అంతా గాలి తగులుతూ ఉంటుంది. ఒక వరి దుబ్బు చేస్తూ ఉంటుంది బాగా. వాళ్ళు ఒక్కొక్క కర్ర ఊడ్చుకుంటూ వెళ్తారు. మన వాళ్ళు అయితే 4-5 కుచ్చులు కొట్టు పెట్టుకుంటూ వెళ్తారు. వాళ్ళైతే ఒక్కొక్క కర్ర ఊడ్చుకుంటూ వెళ్తారు. దానివల్ల ఏంటంటే చేనుకి ఎదిగే కొలిది గాలి తగులుతూనే ఉంటుంది. ఈ తెగుళ్ళు ఆశించదు. ఇప్పుడు మేము తినే ఇంట్లో తినే ప్రతి వస్తువు మేము పండించుకోవాలి. ఫస్ట్ సంవత్సరం కాబట్టి 15 బస్తాలు పండినాయండి. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ వస్తాయని ఆశిస్తున్నాము. అలాగే ముందు కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనే ఉద్దేశం మీద మేము విత్తనాలన్నీ ఇప్పుడు మన ఈ ఆర్గానిక్ మాలాగా పండించే వాళ్ళు కొంతమంది చుట్టుపక్కల రైతులు ఉన్నారండి. వాళ్ళ దగ్గర సేకరించి ఎకరానికి 10 కేజీలు వేసామండి. 10 కేజీలు విత్తనాలు వేసాము. అందరూ కూడా మేము పండించినట్టు అందరూ కూడా పూర్వ పద్ధతిలో వచ్చి పండిస్తే అందరూ ఆరోగ్యాలు బాగుంటాయని ఆశిస్తున్నాము. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇతరులకి పెట్టుబడి ఎక్కువ అవుతుంది, మాకు పెట్టుబడి తక్కువ అవుతుంది. వాళ్ళకి ఎక్కువ పండుతున్నాయి, మాకు తక్కువ పండుతున్నాయి. అయినా సరే మాకు ఇది లేదు. దీనివల్ల అంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది. చుట్టూ మొలగ మొక్కలు వేసామండి. ఆ మొలగ మొక్కకి ఇప్పుడు బయటి మొలగకి టేస్ట్కి ఈ మొలగ టేస్ట్కి బోల్డ్ తేడా ఉంది. బయట వాళ్ళు తీసుకున్న వాళ్ళు చెప్తున్నారు మాకు. అలాగే అరటిపళ్ళు కూడా అలాగే ఇస్తున్నాం. అరటిపళ్ళు కూడా అలాగే చెప్తున్నారు. అలాగే మేము కూరగాయలు కూడా పండిస్తున్నాము. బీరకాయలు, బెండకాయలు, వంకాయలు మాకు సరిపడా పండిస్తున్నాం. ఎప్పుడైనా ఒకసారి బయటకైనా ఎవరికైనా మా ఫ్రెండ్స్కి కానీ వాళ్ళకైనా ఇచ్చామనుకోండి, మాకివ్వండి అంటున్నారు. ఆ టేస్ట్ చూసి అందరికీ ఆరోగ్యంగా ఉంటుందని అలా అనుకుంటున్నాము. టేస్ట్ రుచికరంగా కూడా బాగుంటున్నాయి, ఆరోగ్యపరంగా బాగుంటుంది, అన్ని రకాలుగా ఉంటుందని చెప్తున్నాము. పొలం గట్లపై కూరగాయలు పండిస్తూనే కొంత విస్తీర్ణంలో పలు పండ్ల రకాలు పండిస్తున్నారు రైతు రాంబాబు. రసాయనాలు లేని కూరగాయలు, పండ్లు, దేశవాళీ వరి పండించడం ద్వారా ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావం పడదంటున్నారు. కాలానుగుణంగా కోతకు వచ్చే వీటిని ఇంటి అవసరాల కోసం వినియోగిస్తున్నారు. ప్రతి రైతు కొంత విస్తీర్ణంలో ఇలాంటి మోడల్లో పంటలు పండించుకుంటే ఆరోగ్యంగా ఉంటామన్నారు. వరితో పాటు అండి మాకున్న 2 ఎకరాల్లోనే ఒక 44 సెంట్లు మెరకపోయిచ్చి పళ్ళ రకాలు అన్ని రకాలు పెట్టాము. పళ్ళ రకాల్లో జామ, స్టార్ ఫ్రూటు, యాపిల్, బొప్పాయి, అరటి, డ్రాగన్ ఫ్రూట్స్, స్టార్ ఫ్రూటు, చెర్రీ పళ్ళు, అలాగే రామాఫలం, లక్ష్మణ్ ఫలం, హనుమాన్ ఫలం, అంజూర. మనది ఇంట్లో ప్రతి కావాల్సిన ఏ వస్తువులైనా సరే మనం పండించుకోవాలని కాన్సెప్ట్ అండి. అది ఈ పెట్టి 1 సంవత్సర కాలం అయింది. ఒక్కొక్కటి మనకి ఫలాన్ని ఇస్తున్నాయి. ఇప్పుడు దాకా బొప్పాయి వచ్చినాయండి, మొలగ వచ్చింది, అరటి వచ్చింది, ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్స్ వస్తున్నాయి, జామ వస్తున్నాయి, ఉసిరి, పెద్ద ఉసిరి, అలాగే అన్నీ వస్తున్నాయండి. వీటికి కూడా అండి జీవామృతం, ఘనజీవామృతం 2 వాడతామండి. వారానికి ఒకసారి వేప నూనెతో స్ప్రేయింగ్ చేయిస్తాం. ఓన్లీ జీవామృతం 15 రోజులకి ఒకసారి జీవామృతం, ఘనజీవామృతం 4 రోజులకి ఒకసారి ఇస్తామండి. పశువులకు కూడా వేరే గడ్డి ఏం తేకుండా మేమే ఇక్కడ గడ్డి ఎరువులు లేకుండా వేసి పండించి పెంచి ఆవులకు కూడా అదే గడ్డి మేపుతామండి. మేము ఇప్పుడు మొక్కకి అడుగు దూరంలో పెట్టామండి. ఏ మొక్క అయినా సరే అడుగు దూరం పాటించాం మేము. దానివల్ల ఏంటంటే మాకు దిగుబడి బాగా వస్తుందని ఇచ్చేస్తున్నాము. అవి కాపుకు రావడానికి ఇంకో 2-3 నెలలు పడుతుంది. మాకేంటంటే మాకు ఇంట్లో ప్రతి వస్తువు నిత్యం ఎనీ టైం మేము బయట కూరగాయలు అనేది కొనుక్కునే పరిస్థితి లేదు. ఫ్రూట్స్ కూడా మేము ఇక్కడే పండిని తింటాము అనే ఉద్దేశంతో మేము పండించుకోవడం కారణం. ఈ మొక్కలన్నీ కడియ నుంచి సేకరించి తీసుకొచ్చామండి. ఇతరులు కూడా దీన్ని చూసి అవగాహన చూసుకొని వాళ్ళు కూడా పండిస్తారని ఆశిస్తున్నాను. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.